జిల్లా అరకు లోయలో భూమి కంపించింది. కొన్ని సెకండ్ల పాటుగా ఇక్కడ భూమి కంపించినట్టు తెలుస్తోంది. నిన్న రాత్రి 11:31 సమయంలో అరకు లోయ ప్రాంతం మొత్తం కూడా ఒకసారిగా వణికిపోయింది. అరకు, పాడేరు, పెద్దబైలు, హుకుంపేట, ముచ్చంగిపుట్టు ప్రాంతాల్లో ప్రకంపనలు సృష్టించాయి. ఒక్కసారిగా భూమి కంపించడంతో ఇళ్లలో నుంచి భయంతో జనమంతా బయటికి పరుగులు తీశారు. దాదాపుగా 30 సెకండ్ల పాటుగా ఇక్కడ భూమి కంపించిందట. భయాందోళనలో రాత్రంతా రోడ్డు పైన ఉన్నారు ప్రజలంతా. ఇక ఒడిశా సరిహద్దుల్లో కూడా భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పైన 4.4 తీవ్రతతో నమోదైంది. కోరాపుట్ జిల్లాలో ఈ భూమి కంపించినట్టు తెలుస్తోంది. అక్కడ భూకంప కేంద్రాన్ని కేవలం 5 కిలోమీటర్ల దూరంలోనే గుర్తించారు అధికారులు. సో కోరాపుట్ దగ్గర భూకంప కేంద్రం నమోదైంది. కోరాపుట్ దగ్గర ఉన్నటువంటి ఆ జిల్లాలో ఒడిశాలో 4.4 రిక్టర్ స్కేల్ పై నమోదవడంతో 5 కిలోమీటర్ దగ్గరే, అంటే ఇదొక అతిపెద్ద భూకంపంగా చూడాలి. బికాజ్ అక్కడ రిక్టర్ స్కేల్ పై నమోదైనటువంటి సంఖ్య కేవలం 4.4 కావచ్చు, కానీ భూకంప కేంద్రం నమోదైంది 5 కిలోమీటర్ల లోతులో. అంటే చాలా సమీపంగా నమోదైనటువంటి ఈ భూకంపంతో ఒక్కసారిగా అక్కడ చాలా భారీగా ప్రకంపనలు రేకెత్తించాయి. ఇటు అరకులోయలో అరకులోయకు సంబంధించి ఫర్ ద ఫస్ట్ టైం అక్కడ భూమి కంపించిందట. సో అల్లూరు సీతారామరాజు జిల్లాకు సంబంధించినటువంటి అరకులోయ, పాడేరు, హుకుంపేట సహా పలు ప్రాంతాల్లో ప్రకంపనలు రేకాయి. సో అక్కడ ఇళ్లలో ఉన్నటువంటి సామాన్లు మొత్తం కూడా చెల్లాచెదురైపోయాయి. మునుపెన్నడూ కూడా ఈ ప్రాంతంలో కొండలోయ లాంటి ప్రాంతం, బహుశా మీలో చాలా మంది కూడా అరకులోయ చూసే ఉంటారు. చాలా కొండలోయ లాంటి ప్రాంతం, ఎత్తైనటువంటి ప్రాంతం. దాదాపుగా భూమి నుంచి చాలా ఎత్తైనటువంటి కొన్ని 100 మీటర్ల ఎత్తులో ఉంటుంది ఆ ప్రాంతం అంతా కూడా. అక్కడ భూకంపం రావడం చాలా అరుదు. సో ఇప్పుడు వచ్చిందనంటే ఎంతటి స్థాయిలో తీవ్రత ఉంటుందో అర్థం చేసుకోండి. సో 11:31 సమయంలో అక్కడ 30 సెకండ్ల పాటుగా భూమి కంపించింది. 4.4 తీవ్రతతో నమోదైందట ఈ భూకంపం. మరోవైపు ఒడిశా సరిహద్దుల్లో కూడా. సో ఇప్పుడు ఈ భూ ప్రకంపనలతో కొంత అక్కడ జనమంతా కూడా భయప్రాంతాలకు గురవుతున్నారు. సో రాత్రంతా రోడ్లపైన ఉండిపోయారు. ఇల్లు ఉన్నటువంటి సామాన్ మొత్తం కూడా చెల్లాచెదరైపోయాయి. చిన్న అవన్నీ కొండ ప్రాంతాల్లో కట్టుకున్నటువంటి నిర్మాణాలు, ఇల్లు కాబట్టి అవన్నీ కూడా కొంతగా పగుళ్ళు ఇచ్చాయంట. చాలా పురాతనమైనటువంటి ఇల్లు ఉంటాయి, అవన్నీ కూడా కొంతగా పగుళ్ళు ఇచ్చాయంట. సో ఇప్పుడు అరకులోయలో నమోదైనటువంటి ఈ భూకంపం కొంత ఆందోళనకు గురి చేస్తోంది. సో ప్రజలంతా భయపడిపోయి బయటికే పరుగులు పెట్టారు. సో అరకులోయ ఇప్పుడు కొంత భయాందోళనకు గురవుతున్న సిచ్యువేషన్లో అధికారులు కూడా వారందరినీ కూడా కొంత ఎడ్యుకేట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో బికాజ్ అక్కడ అందరూ కూడా ట్రైబల్స్ ఉంటారు, ఎక్కువగా అన్ఎడ్యుకేటెడ్ ఉంటూ ఉంటారు. సో అక్కడ నమోదైనటువంటి ఈ భూకంపంతో ప్రజలంతా భయపడిపోతుంటే అధికారులు అప్రమత్తం చేసి వారిని కొంత అలర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు, ఎడ్యుకేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇకపై ఏం కాదు, అంత సవ్యంగానే ఉంటుందన్న రకంగా వారికి ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. సో మనం విజువల్లో చూస్తున్నాం, అరకు లోయ దగ్గర ఉన్నటువంటి ఒక ఇంట్లో అలా ఫ్యాన్ ఊగుతూ ఉంది. సో భూమి కంపించడం మూలంగా 30 సెకండ్ల పాటుగా భూమి కంపించిందంటే చిన్న విషయం ఏం కాదు. 30 సెకండ్ల పాటు కంపించిందంటే ఒక చాలా అతిపెద్ద భూకంపంగా భావించాలి. 4.4 తీవ్రతతో అది నమోదైందని అంటే దాని తీవ్రత ఎక్కువగా ఉంటుంది. 5 కిలోమీటర్ దగ్గరే ఆ భూకంప కేంద్రాన్ని గుర్తించారు అధికారులు. సో 5 కిలోమీటర్ దగ్గర అన్నప్పుడు దీనికి సంబంధించి కొంత తీవ్రత ఎక్కువగానే ఉండే అవకాశం ఉంది. సో అలా విజువల్స్లో మీరు చూడొచ్చు, ఫ్యాన్లు ఊగుతూ ఉన్నాయి, ప్రజలంతా భయపడిపోయి బయటికి పరుగులు పెడుతూ ఉన్నారు. సో వారంతా రాత్రంతా రోడ్లపైనే గడిపారు. అటవీ ప్రాంతం అంతా కూడా కంప్లీట్గా అవుట్ అండ్ అవుట్ కొండ, లోయలు, అటవీ ప్రాంతానికి సంబంధించినటువంటి దగ్గర ఈ భూమి కంపించింది. ఫర్ ద ఫస్ట్ టైం అరకులోయలో భూమి కంపించినటువంటి మాటను మీరు వింటూ ఉన్నారు. సో మీరు ఎవరైనా గతంలో అరకులోయ వెళ్ళి ఉంటే దీనికన్నా సిచ్యువేషన్ ఎలా ఉంటుందో అర్థమవుతుంది. చాలా రూరల్ ఏరియా, ట్రైబల్ పీపుల్ ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా. సో చిన్న నిర్మాణాలు, చిన్న ఇండ్లు అవన్నీ ఉంటూ ఉంటాయి. సో అక్కడ జరిగినటువంటి ఆ సిచ్యువేషన్తో, ఆ భూకంపంతో ఒక్కసారిగా జనాలంతా పరుగులు పెట్టారు. సో అటు కోరాపుట్ దగ్గర కూడా భూమి కంపించింది. సో లాస్ట్ 24 అవర్స్లో ఎక్కడెక్కడ భూమి కంపించింది నేను చూసినప్పుడు ఇటు నంద్యాల ఆళ్లగడ్డలో కూడా లాస్ట్ 24 అవర్స్లో 2.7 తీవ్రతతో భూకంపం సంభవించింది. అది కూడా 5 కిలోమీటర్ దగ్గరే. అయితే ఇక్కడ చాలా చిన్న భూకంపంగా చూస్తున్నారు, బికాజ్ ఇట్స్ 2.7 కాబట్టి. అదే కోరాపుట్ దగ్గర నమోదైనటువంటి భూకంపానికి సంబంధించి చూస్తే అక్కడ 4.4 తీవ్రతతో నమోదైంది. ఆ 4.4 తీవ్రతతో నమోదైనటువంటి భూకంపం 5 కిలోమీటర్ దగ్గర అది నమోదైంది. సో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. సో ఇది కొంచెం తీవ్రత ఎక్కువగా ఉంది. అటు నమోదైనటువంటి భూకంప కేంద్రం కూడా చాలా తక్కువ సమీపంగా నమోదవడంతో దానికి సంబంధించి కూడా కొంత ప్రమాదమైనట్టుగా ఒడిశా గవర్నమెంట్ కూడా అలర్ట్ అయింది. ఇటు ఆంధ్రప్రదేశ్ సంబంధించి అరకు లోయ దగ్గర కూడా ఈ భూమి కంపించినట్టు తెలుస్తోంది. సో మరి ఎలా జరిగింది, దీనికి సంబంధించి అక్కడి
అక్కడి పబ్లిక్ ఏమనుకుంటున్నారు ఒకసారి ఆ విజువల్స్ చూద్దాం. పబ్లిక్ కూడా మాట్లాడుతున్నారు అరకు లోయ నుంచి. ఆ విజువల్స్ లో వారు ఏం మాట్లాడుతున్నారు, వాళ్ళు ఏ రకంగా దాన్ని ఫీల్ అయ్యారు, ఒకసారి ఆ వీడియో చూద్దాం. గిజి గిజి అయిపోయినారు రా బాబు, మా ఫ్యామిలీ అంతా. కాదు రావురే అది వేగమ్మ కదా మేమా. మీకేమైంది, మీకు ఎలా అయిందిరా? మీకు బాత్రూమ్ కి కదిలిపోయిందే. నీకేమనిపించింది? నీకు గిజి గిజి అయిపోయినారు రా బాబు, మా ఫ్యామిలీ అంతా. కాదు రావురే అది వేగమ్మ కదా మేమా. మీకేమైంది, మీకు ఎలా అయిందిరా? మీకు బాత్రూమ్ కూర్చొని పరిగెట్టారు, భూమి అంతా ఇలా బాత్రూమ్ కి ఒక్కసారిగా భూమి అంతా కదిలిపోయింది, పడుకున్న వాళ్ళంతా బయటకు వచ్చామని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్న మాటలు చూస్తున్నాం. సో 11 గంటల 31 నిమిషాల సమయంలో దాదాపుగా అదొక ట్రైబల్ ఏరియా. ఆల్మోస్ట్ అరకులో 6 అయిందంటే చాలా చీకటి పడిపోతుంది. 6 ఇంకెక్కువ, నాకు తెలిసి 4:35 వరకే కొంత చీకటి అయిపోతూ ఉంటుంది. 6 వరకు దాదాపుగా వాళ్ళు డిన్నర్ ఫినిష్ చేసి పడుకొని పోతారు. 7 కల్లా కంప్లీట్గా అంతా ఆ ప్రాంతం అంతా కంప్లీట్గా మనకు అర్ధరాత్రి ఏ రకంగా ఉంటుందో 7 కల్లా ఆ రకంగా మారిపోతుంది సిచ్యువేషన్ అక్కడ. సో అటువంటి ప్రాంతంలో వాళ్ళు ఆల్మోస్ట్ నిద్రలో ఉన్నారు. ఒక్కసారిగా భూమి వరకడంతో బయటకు వచ్చి ఒకరినొకరిలా పలకరించుకోవడం, వాళ్ళ మధ్య ఆ ఇంటరాక్షన్ జరుగుతున్న వీడియో మనం చూసాం. మా ప్రతినిధి రాజేష్ కూడా ఉన్నారు. రాజేష్, సో అరకులోయలో నమోదైనటువంటి ఈ భూకంపానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? అధికారులు ఏం చెప్తున్నారు? అక్కడ చాలా వరకు సామాన్లంతా చెల్లాచెదురుగా పడిపోయి ఉన్నాయి. రాత్రంతా జనం భయపడిపోయి బయటే రోడ్లపైన కూర్చున్నారట్టుగా తెలుస్తోంది. సో అరకులోయలో జరిగినటువంటి ఈ భూకంపం నమోదు తీవ్రత పైన అధికారుల రియాక్షన్ ఏంటి? మనోజ్, అల్లూరు సీతారామరాజు జిల్లాకు సంబంధించిన అరకు లోయలో భూకంప ప్రకంపనలు అయితే అక్కడ ఉన్నటువంటి జలం గుండెల్లో ప్రకంపనలు రేపయ్యాయని చెప్పాలి. ఎందుకంటే అర్ధరాత్రి 11 గంటల 30 నిమిషాల ఆ సమయంలో భూమి కంపించినట్టయితే స్థానికులు అయితే చెప్తున్నారు. చూస్తే ఒకసారి